ఇసురుకో, నువ్వు కర్ర ఇసురుకో. ఎవరిచ్చారు కర్ర? మీ కర్ర ఏం గుంజేసుకుందా? ఇవి పాత తీసేసి ఉద్దుకు పెట్టేసుకోలేరా చిరాకు లేకుండానే. ఏడు అడిగిపోయింది మీ అబ్బాయి. ఏం పెడతానే ఆమె తింటమే సరిపోయింది. నాకు ఆకలి లేదు, నాకు ఆకలి లేదు అని చెప్పిన. ముందు ఎవరు తిన్నారు అన్నం అడగండి, ఎవరు తిన్నారు? శుభ్రంగా పెట్టేసి ఇదేంటి అంటే మనం గొడవ చేసి సాయంత్రం చెప్తాం అట్లా చెప్పుద్ది కానీ అన్నం పోవట్లేదు అన్నది. ముక్కలు ముక్కలు తెంచుకొని లాగిచ్చింది. లాగిచ్చి ఇగో నన్ను అంటదని నేనేం చేసిన, ఎముకలు ఉంటాయిగా మిగిలిన ఎముకలు అవన్నీ లెక్క పెట్టుకొని ఆడ గోడ మీద పెట్టిన చూసిద్దని. ఇగో నాకు ఎముకలే వచ్చినాయి అని. లేకపోతే చూడు మొత్తం మింగేశాడండి అంటుంది. బస్తా బియ్యం అయిపోతున్నాయి నెల చూడు. ఏమో భాష వయసులో తినక ఎప్పుడు తింటాం చెప్పమ్మా? తింటాం మరి, వయసులో తినక ఎప్పుడు తింటాం? బరాబర్ తింటాం. నేను వచ్చిన కాడి నుంచి చెప్తున్నా పోదాం పద అమ్మమ్మ కాడికి అని అంటే కదలదు. అసలు మీరన్నా కొంచెం ఎనర్జీ ఉన్నారు. అమ్మమ్మ అయినా నాయనమ్మ అయినా బామ్మ అయినా మంచి పదమే, చెడు కాదు కదా. మరి దాన్ని చూడు సోడా ఒకటి ఇవ్వండి, ఒక నిమ్మ సోడా ఇవ్వండి. సాల్ట్ ఇవ్వండి. ఏం చేస్తామండి, పోవాలి కదా మరి. ఎట్లా ఏమా అప్పుడప్పుడు పడిపోతా ఉంటది. నేనేమంటున్నా ఒక రోజు రెస్ట్ తీసుకో, కొంచెం శక్తి బలం తెచ్చుకో, మటన్ చికెన్లు తిను. 102 తీసుకున్నాను నిన్న. తీసుకుని కవర్లో దాచిపెట్టింది. ఏడ దాచిపెట్టిందో తెలియదు. నేను పొద్దున అసలు నేను ఈ రోజు పొద్దున కాయ తినలేదు. నిన్న తిన్నా ఒప్పుకుంటా, నిజాన్ని నిజంలా ఒప్పుకోవాలి. నిన్న తిన్నా మామిడికాయ ఒక కవర్ ఏడ దాచిపెట్టినో చెప్పు. ద్రాక్ష పళ్ళ కవరే ఆడ దాచిపెట్టిను. చూడ తాగవా అమ్మ? పొగడీలు కొన్నాను, మరి ఇంకోటి కొన్నాను, బజ్జీలు కొన్నాను. మొత్తం 500 రూపాయలకి కూర్చోండి. పాదం పెట్టాడంటే 500 రూపాయలకి కూర్చోండి. నాకు ముందు చెల్లు ఎక్కిడిచారు. ఏమో అన్నమే తిందు, అసలు ఇంట్లో అన్నమే తినదు. ఏమోకి దేవుడు కడుపు నింపుతా ఉంటాడు. అన్నం తిందు, దేవుడు కడుపు నింపుతా ఉంటాడు. దేవుడా అంటది అనగానే కడుపు నిండిపోద్ది. ఏంటిది 30 రూపాయలు. అట్ట అనబాకండి మీరు, డబ్బులు వద్దని. ముందే చెప్పాలి కానీ 100 సార్లు చెప్తావా? పాప ఆయన కూర్చొని ఫోన్ చూస్తాడు, లేపింది మళ్ళా. కూర్చొని మాట్లాడితే ఎక్సర్సైజ్. ఎక్సర్సైజులను అప్పుడే హైదరాబాద్ బస్సు వెళ్ళిపోయింది కదా. రేపు ఉంటానంటే మరి రేపు ఇంకొక తప్పుతుందండి అక్కడి నుంచి ఇంకో పిల్ల. ఇగో నిన్ను చూడటానికి అండి. ఎవరిని చూడడానికి? నేను చూడటానికి. యాక్షన్ చేయకూడదు. ఫోన్లు చేసి కూడా అమ్మ రీఛార్జ్ కొట్టమ్మా అని రీఛార్జ్ కొట్టించుకుంది. నువ్వు రా అమ్మ అని పిలిచింది, నన్ను అంటుంది మళ్ళా. నేను ఒకటి దొరికిన తోకని. అరుణాచల్ పోవడానికి, అరుణాచలం పోవడానికి
అరుణాచలం పోవడానికి ఎవరొకరు తోకలు కావాలి కదా పిలుపుతుంది తోకల్ని. వీడు రాకుండా ఉంటుందండి. వీళ్ళు ఎలా అడుగుతున్నారు అసలు. నేను ఎక్కడికి వెళ్తే వెనకాల తోకలో వచ్చారు. ఎవరు చూస్తారు రాకపోతే చెప్పు. నేస్తాం కదా భోజనం తినకపోతే. 2 నెలలు బాధపడిపోయారు. తీసుకురమ్మ ఈసారి తీసుకురా ఆ మాటలే ఆనందం. ఆ మాటలు ఉంటే చాలా ఆనందం మనిషికి. మనిషికి ఏం కావాలి? ఆనందం కావాలి. ఆ ఆనందం తీసుకోమ్మా అంటే ముఖం ఎప్పుడు మార్చుకునే ఉంటది. చూసారా నేను ముఖం మార్చుకున్నాను. నా ముఖమే లక్ష్మీ కదా. నిన్న ఒంట్లోకి దయ్యం వచ్చింది. అమ్మవారు వచ్చే దెయ్యం అంటున్నారండి వీడు. అమ్మవారు ఆడబడితే ఆడ వచ్చిద్దా? నాటకం ఆడుకో. అమ్మవారు ఎక్కడ వచ్చింది? గుడిలో వచ్చింది. గుడిలో ఉండదు ఆవిడకి. ఎక్కడ రావాలంటే ఏదైనా జాతర అయినప్పుడు వచ్చింది. వచ్చి నేను సల్లం తల్లి నన్ను ఏడుతుంది కూర్చొని. అమ్మవారు ఏడ్చిద్ది ఎక్కడైనా? నవ్విద్దిగా? లేకపోతే ఊ అంటది. ఏడుతుంది. ఏడ్చుకుంటా అంటుంది. ఏడ్చుకుంటూ మాట్లాడుతుంది. అమ్మవారు ఏడ్చిద్ది ఎక్కడైనా? అరుణాచలం నుంచి బ్రాహ్మణులు కూడా తేడా అమ్మకు అలాగా ఆవిడ ఇంట్లో వచ్చింది అమ్మవారు. నువ్వు కాదు దెయ్యం దేవతీడు అన్నాడు. నాకు అమ్మవారు నువ్వు దెయ్యాన్ని ఏడ్చిద్ది అమ్మవారు. దేవతనే కాదు దెయ్యాన్ని కాదు చల్లం తల్లి అన్నదంటే మరి అన్నాడు. ఏదో బుద్ధి ఏడ్చిద్ది అమ్మవారు. వాటర్ వచ్చింది. ఏడ్చుకుంటూ వచ్చిద్ది అంటున్నా. ఆనందం నువ్వు ఏడుస్తుంది. కళ్ళ నుంచి నీళ్లు పోతున్నాయి. ఏడుస్తుంది అమ్మవారు. ఎప్పుడైనా ఆవిడకి సంతోషం. ఒక ఆవిడ దురతంతో ఉంటుంది, ఒక ఆవిడ నవ్వుతూ ఉంటుంది, ఒక ఆవిడేమో వాటర్ వస్తూ ఉంటుంది. అలా ఎన్నో చూశాను నేను ఏడ్చి అమ్మవార్లను చూడలే ఇప్పటిదాకా. నేను చూసి అమ్మవార్లను చాలా మందిని. ఇప్పుడు బిందె నీళ్లు పోస్తా అమ్మవారు వస్తుంది. కొన్ని ఇళ్ళమ్మట వస్తూ ఉంటారు. గుళ్ళ దగ్గర ఎల్లమ్మ గుళ్ళల్లో బోనాలు చేసేటప్పుడు అక్కడ అమ్మవార్లు వస్తూ ఉంటారు. చూస్తూ ఉంటాను నేను. తీపి ఉండదు. నిమిషం వద్దా? పడే ఇంకో గ్లాస్ తీసుకుందాం. అడ్డవనిసిగా నా దగ్గర పోతుంది. ఇంకో 15 తీసుకున్నాడండి అక్కడ. నువ్వు పెళ్ళ పెరుగు అమ్మ అని తాగని అని చెప్పి మరి వచ్చింది. అంతా ఇప్పుడు 5 రూపాయలు ఉన్నాయా మరి? 20 రూపాయలు నీకు ఇచ్చాను కదా. 20 రూపాయలు ఇచ్చినావు నువ్వు. నీ దగ్గర 10 ఉంది, అమ్మ 10 అడిగావు. మరి నీ 10 నా 10 20. మరి ఇంకెందుకు? ఇంకొక 5 రూపాయలు ఉన్నాయా? లేవా? లేకపోతే అట్టా మరి డబ్బులు కట్టేస్తారేడా? వదలరు ఇప్పుడు డబ్బులు ఇవ్వకపోతే. మరి జోక్ వేయకపోతే అట్ట నవ్వాలంటే జోక్ వేయాలా వద్దా? జోక్ వేయాలా వద్దా? జోకులు కావాలా? నిజానే పన్ను పెట్టించుకుంది ఆవిడ. చూడండి పీకమ్మ ఒకసారి బయటికి పీకు. ఇప్పుడు కొడతాను, ఫ్యాన్ టిప్పు కొడతాను. ఫ్యాన్ టిప్పితే సిగ్గుతుంది. చిన్నపిల్లడు సాక్షిలో సిగ్గే ఉందండి. సిగ్గే ఉంది. సిగ్గు దేనికి? మీ తరపు వెళ్ళిపోతున్నారు, నా తరపు మాట్లాడినమ్మా. మీ తరపునమ్మా మాట్లాడేది. జోకులు కొంచెం తీపి వేయించాను అమ్మ చూడాలా. ఏమో పులుపు తాగలేదు. మరి ముందు తెలియాలిగా ఆ విషయం. తాగిన తర్వాత ఏంది ఇది పులుపు ఉంది అంటుంది. తీపి లేదండి అమ్మ అంటుంది. షుగర్ ఉంది. ఓయ్ బాబు షుగర్ డబ్బు కదమ్మా. షుగర్ అంటున్నారా? అన్ని తినేయచ్చు. అన్ని తినేయచ్చు అంట షుగర్. రోజుకు 3 ఇంత ఐదు ముక్క
మరి తినలేకపోతే ఎక్కువ తినకూడదు, కొంచెం తినొచ్చు. ఎక్కువ తినకూడదు. షుగర్ కంట్రోల్లో ఉన్నప్పుడు తినొచ్చు, ఎక్కువ అయినప్పుడు తిన్నాం అనుకో ఇబ్బంది పడిపోతాం. అమ్మ కొంచెం తీపి ఇవ్వనమ్మ, తాగలేదు. నేను చెప్పాక ఆ విషయం. కొంచెం తీపి అంటే రా ఇందులో. కొంచెం తీపి అంటే అండి. ఇగో అమ్మ తీపి అయిపోయింది ఇప్పుడు. ఏమండి అప్పుడే వెళ్ళిపోతున్నారు మీరు? అప్పుడే వెళ్ళిపోతే అంటమ్మా ఏంటి? అప్పుడే పోయిరండి. ఆవిడ మళ్ళీ వచ్చేస్తుందండి, ఐరాము మళ్ళీ వస్తుందండి. పోయిరండి. సీతానగరం పిల్లలు ఉండండి. ఆంటీ కనబడితే వదలడం, అది ఎలా ఉండనే. ఓ ఇప్పుడు గొడవ చేసిద్ది, లేనిపోని గొడవ. నువ్వు ఫిట్టింగ్ పెడతాను. ఆమె ఏదో సైలెంట్గా ఉంది అనుకుంటాను. ఆమె జాతర చేసిద్ది, పంకని ఇట్ట తిప్పిద్ది. పంకే. ఓ అమ్మా. కానీ అమ్మ తొందరగా గ్లాస్ పడేయాలి, రెండు ఒకేసారి పడేయాలి. నువ్వు బాగా నాకే ఓ అమ్మ పన్నుడు వచ్చింది పో. పన్ను అట్ట పన్ను ఇప్పుడు దేవుడిచ్చిన పన్ను ఒడగొట్టుకోలేవులే కానీ డాక్టర్ ఇచ్చిన పన్ను ఒడగొట్టుకోగలం. అది తీయకుండా అలానే పెట్టేస్తే ఇంకా ఫిక్స్ అయిపోద్ది, బాగుంటుంది. ఒరిజినల్ పళ్ళల్లో కలిసిపోద్ది. ఒక్కొక్కసారి తెలియక జామకాయ కొరికినాం అనుకో వచ్చేసిద్ది. అందుకే జామకాయ ఇటు దొరకకుండా ఇటు కొరుక్కోవాలి. అవును రానే రానన్నా. ఏం చేస్తా, మళ్ళీ సీతానారం గుర్తొచ్చింది. ఏమేమో రాత్రిపూట దైవం అవుతుందని భయపడుతుంది ఇంట్లో. ఆ ఇంట్లో అక్కడ అందరు ఖాళీ చేసిపోయినరు, మరి వేరే దగ్గరకు షిఫ్ట్ అయినరు. ఏమో ఒక్కతే ఉంటుంది ఆడ, గుబులు. నేను ముచ్చట్లు చెబుతా ఉంటా 24 గంటలు. ఆ ముచ్చట్లు వినిపించట్లేదు చెవులకి. నాయన సాయిత్తు భయం అవుతుంది నాయన, 1 సంవత్సరం నుంచి నాకు అంటుంది. సంవత్సరం నుంచి భయం ఎందుకు వచ్చిందంటే షుగర్ తగిలిందంట. షుగర్ తగిలి భయం మొదలైందంట. షుగర్తో పాటు భయం కూడా వచ్చింది. తలనొప్పి రావట్లేదమ్మా? నీకు ఒక్కదానికే తలనొప్పి వచ్చింది, ఇంకెవ్వరికి రాదు. మరి లేకపోతే తిడుతుంది. బత్తా బియ్యం తింటున్నావు నువ్వు అంటుంది. బస్తా బియ్యం తింటున్నావు అంటే రోషం రాదా? బ్లడ్ లో రోషం ఉండదా? బత్తా బియ్యం తినేస్తావు. ఇప్పుడే అన్నదిగా, ఇప్పుడు అనలేదా బత్తా బియ్యం తింటాడని? బత్తా బియ్యం తినేస్తానా నేను? కడుపా చెరువా? అదో ఇప్పుడు మళ్ళీ 1/2 కేజీకి వచ్చింది. మరి ఇది 1/2 కేజీ కూర తింటున్నావు అంటుంది. ఇంకెట్ట రావాలనిపించింది? మనసు ఒప్పుకుంటుందా? ఒకసారి 2 సార్లు ఒప్పుకుంటది. అది ఎక్కే అంటుంది చూడండి. పొమ్మంటుంది. ఇట్లాంటి మాటలు మాట్లాడతాడు. అది అమ్మ పోతుంది చూడు. ఇదిగో అమ్మా, అదిగో అవునా? ఏమైపు చేయి చూపించుకుంటూ పోతుంది. మేమిద్దరం ఒకటే అని చెప్పుకుంటూ పోతుంది. ఇట్లా మరి ఏమో మరి నన్ను ఎన్ని మాటలు అంటుంది. ఇప్పుడు వెళ్ళిపో అంటుంది. సింహాచలం నేను వెళ్ళిపోతా, ఇప్పుడు అరుణాచలం, నా డబ్బులు మిగులుతాయి, వెళ్ళిపోను ఆయన అంటుంది. అట్ట అంటారా మరి? 100 రూపాయలు తెచ్చిద్ది 200 అంటుంది. బాగా అడుగుదాంపా.
నడు. దాంట్లో మళ్ళీ ఆ కూరలో మళ్ళీ మునక్కాయలు వేసింది, ములక్కాయలు వేసి వండింది. నాకేమో అలవాట్లేదు. గ్రేవీ వేసుకుంటున్నాను అన్నాడు. దాంట్లో 2 ములక్కాయలు ఉన్నాయి. ఆ ములక్కాయలు ఎందుకు వేసింది చెప్పానా? సాయంత్రం నువ్వే తినమ్మి కూర అన్నా. ఆ ములక్కాళ్ళు ఎందుకు వేసింది చెప్పానా? వీడు ముక్కలన్నీ తినేస్తాడు, ఆ ములక్కాళ్ళు ఎత్తే అవి కూడా 2 వేసుకుంటాడు అని చెప్పి వేసింది. నాకేమో అలవాటు. పక్కన ఆయన బ్రహ్మాండంగా వింటాడు నా మాటలు. రేడియో FM రేడియో లాగా వింటాడు. మరి ఎట్టెక్కుతా నేను? ఏ లెక్క ప్రకారం ఎక్కాలి నేను గుమ్మం? ఎందుకు ఎక్కాలి నేను? నన్ను తిట్టిన తర్వాత సిగ్గు ఎగ్గు అనేది నాకు ఉంది కదా, నేను ఎందుకు ఎక్కాలి? పెట్టిందని 4 సార్లు 5 సార్లు పడతాం, 6వసారి కూడా ఎట్ట పడతాం? ఎలా పడతాం? ఒకసారి 2 సార్లు 3 సార్లు అన్నది. జనాల్లో 10 మందిలో అంటుంది, మొత్తం బియ్యం తినేస్తాడు నాయన ఈయన అంటుంది. అదేంది అప్పుడే వెళ్ళిపోతారు? కాదు, అప్పుడే వెళ్ళిపోతారండి అంటున్నాడు. పనుందా? పని ఉంటే పని చూసుకోండిలేండి. ఎందుకు? ఆహా, మేము బయలుదేరేటప్పుడు వర్షం మొదలైంది, 4 తుప్పర్లు పడ్డది, కొంచెం ముందుకు రాగానే ఆగిపోయింది. జాగ్రత్తగా వెళ్ళండి. ఏమో రేపు ఉన్నా ఉండండి, మరి చూద్దాం. పొట్టులో వస్తుంది కదండి, మరి ఆపిల్ల ఏమంటుందో. ఏం చూద్దాండి, హీరో కదా చూడటానికి వస్తుంది. ఆమె ఫోన్లు చేసింది, ఆమె పిలిచింది, నేనేమో అసలు మాట్లాడలేదు, నేను ఏది చేయలేదు. అమ్మ రీఛార్జ్ చేయమ్మా అంది, వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటారు. నాకు ఇవ్వాలి 300. నీకు ఇవ్వాలా? ఏమో మరి నాకు తెలియదు ఆ సంగతి. అయితే అమ్మ ఎప్పుడు వస్తున్నావు అన్నది, నువ్వు రమ్మంటే వస్తా అన్నది. ఇద్దరు మాట్లాడుకుని నన్ను అంటుంది చూడు, హీరో అంట. నేను మళ్ళా హీరో అట్ట తాగనియరు, ఇప్పుడే తాగాలి. తర్వాత పెట్టు ఒకసారి. బీరకాయ టమాటనా? ఉన్నా కాదండి, ఇంత తింటే చాలు. పొట్ట ఫుల్గా తినకూడదు. తీపి కూడా 2-3 రోజులు ఒకసారి తినచ్చు. ఏమి రాదు, ఒక ముక్క తినొచ్చు. మామిడికాయ ఒక ముక్క తినండి, ఏం కాదు. ఎక్కువ తినకండి. మా డాక్టర్ ఏంటంటే ఏమో గట్టిగా ఉంది కాబట్టి, వయసులో ఉంది కాబట్టి 4 కాయలు తిన్నా ఏం కాదు. మీరు కొంచెం మొత్తానికి మానేస్తున్నారు, ఏది ముట్టుకోవటం మనసు ఎలా అయిపోతున్నారు. అలా అక్కర్లేదు. ఇంకా తినాలనుకుంటే మీరు ఎంత అన్నం తినండి, 3 పూటలు తినండి. మీరు తీపి తినాలంటే 2-3 రోజులు చేస్తారు. ఒకసారి అప్పుడు కానీ తెప్పించుకుని అదే వచ్చేది కొంచెం